అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో సోమవారం నాడు ప్రతి గ్రామాలలో సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కూటమి నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమం ప్రారంభించి వృద్ధులకు పింఛన్ 3,000 రూపాయల నుండి 4,000, దివ్యాంగులకు 3,000 నుండి 6,000 రూపాయల పెంపుదల చేసిన పింఛన్లు లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ ఇంటికే పింఛన్ నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన రాష్ట్రంలోన కూటమి ప్రకారంగా ఈ రోజున 3 పార్టీలు కూటమి ఏర్పాటు చేసి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మనకు పెన్షన్ 7,000 ఇవ్వడం జరిగిందండి. ఈ పెన్షన్ కూడా అనేక రకాల సంక్షేమాలతో చూసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వితంతువులకి, వయోవృద్ధులకి 4,000 పెన్షన్ చేస్తానన్నారు. అది కూడా 3 నెలల ముందుగా అంటే ఏప్రిల్, మే, జూన్ నెల సంబంధించి 3,000, మరి ప్రతి 3,000 పెన్షన్ 4,000 చేశారు. దాన్ని కలిపి ఈరోజు ఉదయం 6 గంటల నుంచే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి స్వయంగా పెన్షన్ అందజేయడం అనేది